హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి షామీ నుంచి మరొక ఫ్లాగ్షిప్ అండ్ పవర్ఫుల్ మొబైల్ అయితే త్వరలో లాంచ్ కాబోతుంది. షామీ 17T మొబైల్ అని చెప్పొచ్చు. మనకి June 4th అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఈ మొబైల్ వీళ్ళు 2 డిపార్ట్మెంట్స్లో బాగా అయితే ఇంప్రూవ్మెంట్ చేశారు అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ అయితే ప్రాసెసర్ ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇది MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ మీద రాబోతుంది. లాస్ట్ ఇయర్ షామీ 15Dతో కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ అయితే బ్యాటరీలో అనమాట 6500 mAh బ్యాటరీ యూజ్ చేస్తారు. 1000 mAh బ్యాటరీ అయితే ఇంప్రూవ్ చేశారు అనమాట. ఇలా ఇందులో మనకి బ్యాటరీ ప్లస్ ప్రాసెసర్లో బాగా అయితే ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్పొచ్చు. గైస్, ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం అనమాట. మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది అండి. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇక్కడ మినిమం అల్యూమినియం కానీ లేకపోతే మెటల్ ఫ్రేమ్ వాడింటే చాలా బాగుండేది. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది అనమాట. ఇక్కడ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మెట్టుకోవచ్చు ఏమైనా కానీ. డాల్బీ అట్మాస్ ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ప్రెసెంట్ చాలా మొబైల్స్ డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్ని స్కిప్ చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్ అనేది చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ మ్యాక్సిమం అయితే అయినా చేయగలదు. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది. ఇది మనకి ఆప్టికల్ అనమాట. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది IP68 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేయగలదు. సో డిస్ప్లే అనమాట. ఇది మనకి 6.59 inches 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఈ డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. మంచి ప్రొటెక్షన్ ఇది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆ సజెషన్ ఏమంటే ఇక్కడ రిఫ్రెష్ రేట్ సెగ్మెంట్లో కొంచెం ఇంప్రూవ్ చేయండి. ఎందుకంటే మనకి స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది స్మూత్ ఉండాలన్నమాట. కాబట్టి మినిమం రిఫ్రెష్ రేట్ అనేది ఇంక్రీజ్ చేయండి. అప్పుడే బాగుంటుంది మొబైల్ యూజ్ చేసేటప్పుడు. ఇందులో మనకి డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా డాల్బీ విజన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మామూలుగా అయితే ఉండదు. కొన్ని సినిమాలకి ఈ సర్టిఫికేషన్ ఉంటుంది అనమాట డాల్బీ విజన్. అక్కడే మీకు ఈ ఫీచర్ అయితే హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. కాకపోతే ఒకటి చెప్పగలను, డాల్బీ విజన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మామూలుగా అయితే ఉండదు. చాలా బాగుంటుంది. అలాగే ఇది 68 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. ఇందులో H.10+ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా L1 సపోర్ట్ ఉంది. మీకు ఓవరాల్గా డిస్ప్లే పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ మనకి మేజర్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇది మనకి MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 nm బిల్ట్ టైం ప్రాసెసర్. అవును, చెప్పేది మర్చిపోయినాను. లాస్ట్ ఇయర్ మనకి షామీ 15Dలో జస్ట్ మనకి అక్కడ వాడిన ప్రాసెసర్ MediaTek Dimensity 8400 అల్ట్రా వాడారు. బట్ మనకి ఇక్కడ 8500 అల్ట్రా వాడారు అనమాట. కాబట్టి ఇక్కడ ప్రాసెసర్లో ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇది LPDDR5X రాబోతుంది. అలాగే ఇది UFS 4.1 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ ఒకవేళ మీరు BGMI కానీ ఫ్రీ ఫైర్ లవర్స్ ఉన్నట్టయితే మీకు BGMI ఆల్మోస్ట్ 90 FPS అబ్బోని హ్యాండిల్ చేసిన ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అటువంటి కెపాసిటీ ప్రాసెసర్కి అయితే ఉంటుంది అనమాట. ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాబోతుంది. ఇది HyperOS 3తో రాబోతుంది అనమాట. మనకి ఇది బేస్ వేరియంట్ చూసినట్టయితే 12GB ప్లస్ 256GB రాబోతుంది. సెకండ్ వేరియంట్ చూసినట్టయితే 12GB ప్లస్ 512GB రాబోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకొస్తుంది కెమెరా అనమాట. ఇది మన కెమెరాస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు కెమెరాస్ ఎక్కువ ఉంటే మొబైల్ నచ్చదు. జస్ట్ సింపుల్గా 2 కెమెరాస్ కానీ లేకపోతే ఒక్క కెమెరా కూడా బాగుంటుంది. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారనమాట. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ఈ కెమెరాని యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 FPSలో వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లైకా లెన్స్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. సెకండరీ కెమెరా 50 MP ఇచ్చారు. ఇది మనకి డెల్ట్ ఫోటో పెరిస్కోప్ కెమెరా అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి అప్ టు 5X వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. 5X మనకి ఇది స్టార్టింగ్. ఒకవేళ మీరు లాస్ట్ వరకు చూడైతే నాకు తెలిసి 10X వరకు అయితే ఉండొచ్చు. ఈ ఫోటో క్లారిటీ అనేది చాలా బాగుంటుంది టెలిఫోటోలో. అలాగే మీకు టెలిఫోటో కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేసి చెప్పొచ్చు. టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకొని 115 mm ఫోకల్ లెంత్లో టెలిఫోటో షాట్స్ తీసుకోవచ్చు అనమాట. 115 mm ఫోకల్ లెంత్ అంటే చాలా జూమ్ అవుతుంది కెమెరా కూడా. లాస్ట్ కెమెరా 12 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే చెప్తున్నారు. సెల్ఫీ కెమెరా 32 MP ఇచ్చారు అనమాట. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 FPSలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా కెమెరాస్ అయితే మీకు చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేయగలం అనమాట. ఎటువంటి కండిషన్లో కానీ కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. ఇది మనకి 6500 mAh బ్యాటరీతో రాబోతుంది. కొంచెం బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. 67 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి చెప్తున్నారు అనమాట. 67 watts అంటే మీకు టైం పడుతుంది అనమాట. ఈజీగా 1 hour 10 minutes అయితే టైం తీసుకోవచ్చు ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయడానికి. గైస్, ఇంకా మనం ఫైనల్గా ఈ షామీ 17T సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేసాము. నాకు తెలిసి ఈ మొబైల్ లాంచ్ అయితే మేబీ కొంచెం బెటర్ పవర్ఫుల్ మొబైల్ అవ్వచ్చు. ఎందువల్ల అంటే ప్రాసెసర్ వల్ల అవ్వచ్చు, ఇంకోటి బ్యాటరీ వల్ల అవ్వచ్చు. 2 డిపార్ట్మెంట్స్ కదా మేజర్గా ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్. చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.